హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిక్కీ విక్కీ సిస్టర్స్. ఈసారి సమ్మర్కి అయితే మేము తిరుపతి అండ్ బెంగళూరు ట్రిప్కి అయితే ప్లాన్ చేసాం. సో ఆఫ్టర్నూన్ కల్లా లంచ్ కంప్లీట్ చేసేసుకొని స్టార్ట్ అయ్యాము. బయలుదేరాము లేదో ఒక 10 మినిట్స్లోనే పాపం పిల్లలు ఇద్దరు పడుకున్నారు. దారిలో ఉలవపాడు దగ్గర అయితే కార్ అయితే ఆపాము. లైన్గా చూడండి, అసలు మామిడికాయ షాప్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. 2 సైడ్స్ ఉన్నాయి. ఇంకా మేమైతే ఆపి కొన్ని మామిడికాయలు అయితే కొన్నాము. కొన్ని అయితే అక్కడే తినేసాము. ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే తిరుపతికి అయితే స్టార్ట్ అవుతున్నాం. దారిలో రోడ్ సైడ్ ఆపేసుకొని అక్కడే టిఫిన్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాము. టోటల్గా మాకు తిరుపతి వరకు అయితే 6 అవర్స్ టైం పట్టింది అరౌండ్గా. అంటే మధ్యలో ఒక 2 స్టాప్స్ ఆపుకుంటా ఫైనల్గా అయితే తిరుపతి అయితే రీచ్ అయిపోయాం. అరౌండ్ 10:30 అలా రీచ్ అయ్యాము. ఇంకా బస్ స్టాండ్ దగ్గర టోకెన్ వేస్తారు కదా, SST టోకెన్. సో దర్శనాన్ని టోకెన్ వేయించుకుందామని అయితే మేము కార్ పార్క్ చేసి వెళ్తున్నాము. జనాలు అయితే ఫుల్ రష్గా ఉందన్నారు. ఓకే, ఎలా అయినా ఇంకా దర్శనం తప్పదు కదా, టోకెన్ వేయించుకుందామని వచ్చి చూస్తే వామ్మో చాలామంది ఉన్నారు. టోకెన్ అయితే నైట్ 12కి వేస్తానన్నారు. 10:50 కల్లా అసలు రష్ అయితే చాలా ఉంది. ఇంకా చేసేది ఏం లేదుగా, ఎలా అయినా దర్శనం కంపల్సరీ. ఇంకా మేమైతే క్యూలో జాయిన్ అయిపోయాము. లాస్ట్కి ఒక 2.5 అవర్స్కి మాకు టోకెన్ అయితే దొరికింది. ఈరోజు టోకెన్ వేయించుకుంటే అంటే 12 దాటింది కాబట్టి మేము టోకెన్ వేయించుకునేటప్పటికి నెక్స్ట్ డే 6కి అయితే ఇచ్చారు. ఇంకా టోకెన్ వేయించుకొని స్టార్ట్ అయ్యాము. ఆన్ ద వేలో ఈ స్ట్రీట్ అయితే కనిపించింది. ఇంకా టిఫిన్ తిన్నా కూడా ఈ స్ట్రీట్ చూస్తే ఆగలేంగా, నైట్ క్రేవింగ్స్. ఇంకా కార్ అయితే అక్కడ ఆపుకొని మేమైతే కొన్ని ఫుడ్ అలా ఎంజాయ్ చేసాము. ఫుడ్ అయితే చాలా బాగుంది, టేస్ట్ వైజ్ బాగానే ఉంది. కొన్ని తిన్నాము. మనకి చూడండి ఇక్కడ మెనూ కార్డ్ని తెగ చదివేస్తుంది. ఇంకా టెంపుల్ పైకి వెళ్ళడానికి అప్పుడే ఎలా ఉండదు కదా, ఎర్లీ మార్నింగ్ 4కి అయితే స్టార్ట్ అవుతుంది. ఇంక ఈలోపు చేసేది ఏం లేక అక్కడే రోడ్ సైడ్ పార్క్ చేసుకొని కాసేపు అక్కడే కార్లో పడుకున్నాము. ఇంకా ఫైనల్గా 4కి అయితే లైన్గా అందరినీ వదులుతున్నారు. రష్ అయితే క్యూస్ చాలా ఉంది కార్స్. ఇంకా టెంపుల్ పైకి అయితే తిరుమలకి అయితే స్టార్ట్ అయ్యాం. మేమైతే ఎప్పుడు మిడ్ నైట్ అయితే ఇలా తిరుమల కొండ అయితే ఎక్కలేదు, ఇదే ఫస్ట్ టైం. ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాము. అంటే మళ్ళీ కొండపైకి వెళ్ళి రూమ్ తీసుకోవాలి కదా, సో టైం పడుతుందని మేమైతే ఎర్లీ మార్నింగ్ ఓపెన్ చేయగానే ఫస్ట్ అయితే కొండ అయితే ఎక్కేసాం. మళ్ళీ తర్వాత అయితే వీకెండ్స్ అలా రష్ ఉంటుంది, హాలిడేస్ కదా, రూమ్స్ అయితే అవైలబుల్లో ఉండవు. మాకైతే తెలిసిన వాళ్ళ ద్వారా రూమ్ అయితే దొరికింది. ఇంకా ఫైనల్గా వచ్చే రూమ్లో అయితే ప్రశాంతంగా కాస్త రెస్ట్ తీసుకున్నాం. ఇంకా మార్నింగ్ అందరం కలిసి టిఫిన్కి వెంగమాంబకి అయితే వచ్చాము. ఇంకా పిల్లలు అందరం కలిసి అక్కడే టిఫిన్ కంప్లీట్ చేసేసుకున్నాం. మాకైతే ఈరోజు ఉప్మా పెట్టారు. ఇంకా అక్కడ టిఫిన్ తినేసిన తర్వాత పక్కనే కోనేరు ఉంది కదా, కోనేరులో సరదాగా అందరం కలిసి కాసేపు మునిగాము. మా నిక్కీ విక్కీ అయితే ఫుల్గా వాటర్లో ఆడుకున్నారు. కోనేరు అని వాళ్ళకి చెప్పడం రాక బీచ్ అని చెప్పి సరదాగా ఆడుకున్నారు. ఇంకాసేపు కోనేరులో స్నానం చేసిన తర్వాత ఇంకా రూమ్కి వెళ్ళి అయితే ఫ్రెష్ అయిపోయి ఇంక ఇక్కడ నుంచి అయితే మేము జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్దాం అనుకున్నాం. ఇంకా ఆన్ ద వేలో మేము రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యేటప్పటికి టైం అయితే 1:32 అవుతుంది. ఎలాగో 2 అవుతుంది కదా, ఇంకా లంచ్ కూడా కంప్లీట్ చేసేసుకుందాము అని చెప్పి మేమైతే ఇంకా మార్నింగ్ వెంగమామలో తిన్నాం కదా అని ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే వాసవి సత్రానికి అయితే వచ్చాము. ఇంకా ఫస్ట్ రౌండ్ అయితే తింటా ఉన్నారు. వాళ్ళ తర్వాత ఇంకా మేము వెయిట్ చేసి నెక్స్ట్ అయితే మేము కూడా వాసవి సత్రంలో తినేసాము. ఇంకా అక్కడ నుంచి జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. నిక్కీ విక్కీకి కూడా ఆంజనేయ స్వామి అంటేనే చాలా ఇష్టం. ఇంకా మాకు కూడా ఆంజనేయ స్వామి అంటే కొంచెం సెంటిమెంట్. ఇంకా ఎలా అయినా టెంపుల్కి అయితే వెళ్ళాలి, కంపల్సరీగా చెప్పాలి ఈసారి అని ఫిక్స్ అయ్యాం. ఫైనల్గా మేమైతే టెంపుల్ దగ్గరికి వచ్చాము. అందులోనూ ఈరోజు మంగళవారం అవ్వడంతో అసలు కార్ పార్కింగ్ కూడా దొరకలేదు, అంత రష్గా ఉంది. మా నిక్కీ విక్కీ అయితే టెంపుల్ మెట్లన్నీ పాపం వాళ్ళిద్దరే ఎక్కేశారు. అస్సలు ఎత్తుకోమని అడుగుతారేమో, ఇబ్బంది పెడతారేమో అనుకున్నాను. బట్ మా వేద కూడా తనే ఎక్కింది. అస్సలు మెట్లన్నీ అందరూ వాళ్ళిద్దరే ఎక్కారు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేమైతే. ఏడుస్తారేమో, కాసేపన్నా ఎత్తుకోవాల్సి వస్తుంది, వాళ్ళని ఎత్తుకొని టెంపుల్కి వెళ్ళాలంటే కష్టము. ఓకే, ఎలా అయినా వెళ్దామని ఫిక్స్ అయ్యాం. బట్ వాళ్ళే ఎక్కారు. ఆన్ ద వేలో స్టాల్స్ ఉన్నాయన్నమాట, మామిడికాయని మసాలా మజ్జిగ అవన్నీ ఇస్తూ ఉన్నారు. ఇంకా కాసేపు ఆగుతా కూర్చొని అవి ఇవి తింటా చిన్నగా నిదానంగా అయితే టెంపుల్ పైకి అయితే ఎక్కాము. ఈ టెంపుల్కి అయితే అరౌండ్గా అన్ని స్టెప్స్ కలిపి ఒక 400 స్టెప్స్ అయితే ఈజీగా ఉంటాయి. ఇంకా దర్శనం కూడా కంప్లీట్ చేసుకున్నాం. టెంపుల్లోకి వెళ్ళామో లేదో మా లక్కో ఏమో కానీ పెద్ద వాన మొదలైంది. ఉరుములు మెరుపులు, ఎలా దిగాల కొండ అనుకున్నాము. ఇంకా కాసేపు అక్కడే వెయిట్ చేసి వాన అయితే తగ్గింది. ఇంకా అప్పుడు గబగబా కొండ అయితే దిగేసాము. ఇది ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ మాకైతే. ఇంకా దర్శనం అయితే బాగా అయింది. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఎక్కడికి వెళ్ళాము, ఏం చూసామనేది పోస్ట్ చేస్తాను. బాయ్ గాయ్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.